కీర్తనలు 123వ అధ్యాయం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చినది. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. ఈ 123వ కీర్తన 4 వచనాలు మాత్రమే కలిగి చిన్నదిగా కూడా ఉంది. ఈ 121వ కీర్తనలో కీర్తనకారుడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానని చెప్తున్నాడు. తర్వాత ఈ 122వ కీర్తనలో వాళ్ళ కన్నులు, వాళ్ళ గురి యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరం మీద ఉన్నట్లుగా చూస్తాం. 123వ కీర్తనలో ఇక్కడ భూమి మీద కట్టబడినటువంటి కొండల మీద ఉన్నటువంటి దేవుని యొక్క మందిరం మీద కాకుండా అంతకు మించినటువంటి విధంగా వాళ్ళ కనులు ఆకాశమందు ఆసీనుడైన వాడా, అనగా ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద కాకుండా పరలోకమందున్నటువంటి మహామహుడు, భూమి ఆకాశమును సృష్టించి అన్నిటినీ ఏలుతున్నటువంటి గొప్ప దేవుని యందు వాళ్ళు విశ్వసించి ఆయన వైపు చూచుచున్నట్లుగా ఈ కీర్తన యొక్క ఆరంభంలో మనం చూస్తాం. నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. తర్వాత 2వ వచనంలో దాసుల కన్నులు, దాసి కన్నులు. తర్వాత 2వ వచనం ఆఖరి భాగంలో మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. కనుక ఈ కీర్తనలో కన్నులు ఎత్తుట, తర్వాత కన్నులు చూచుట, యజమానుడి వైపు చూడటం అనేటువంటిది కనబడుతున్నది. ఇక్కడ వీళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను మనం చూడగలిగే విధంగా మన శరీరంలో దేవుడు మనను సృష్టించినప్పుడు ఉంచబడినటువంటి కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు ఇక్కడ ఉన్నటువంటి విషయాలను మాత్రమే చూడగలవు. చూసి వాటి యొక్క ఇమేజ్ని లేక వాటి యొక్క నీడను మన దానిలోనికి మొదటిలోనికి పంపించి వాటిని మనం అర్థం చేసుకునే విధంగా తర్జుమా చేసి మనకు బోధిస్తాయి ఆ బొమ్మ యొక్క గుణం ఏమిటి అనేటువంటిది. లేకపోతే ఆ విధంగా చూసిన దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఆకాశం ముందున్నటువంటి దేవుడు వైపు ఈ కీర్తనకారుడు తన ప్రార్థనలో చూస్తున్నాడు, కన్నులు ఎత్తుచున్నానని చెప్తున్నాడు. ఈ ఆకాశం ముందు ఉన్నటువంటి వాటిని చూడగలిగినటువంటి విధంగా మనిషినికి కన్ను లేవు ఇక్కడ. అది మనిషి భూలోకానికి సంబంధించిన వాడిగా ఉండి ఇక్కడ వాటిని చూడగలిగి, గ్రహించగలిగి, జ్ఞానం కలిగి, జీవించగలిగిన వాడిగా ఉన్నాడు. ఆకాశం ముందున్న వాటిని చూడగలగాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కన్నులు కలిగి ఉండాలి. ఉదాహరణకి మోషే, అతని గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అదృశ్యుడైన దేవునిని దృశ్యుడైనట్లుగా చూచుచు అంటే ప్రతిరోజు ఆ విధంగా చూడగలిగాడు. తర్వాత ఏలియా, తర్వాత ఎలీషా ఇద్దరు కూడా ఏ జీవం గల దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధిలో నిలబడినట్లుగా వాళ్ళ జీవితాలలో మనం చూస్తున్నాం. తర్వాత మనం కనుక నూతన నిబంధనకు వచ్చినట్లయితే పౌలు తన జీవితంలో దమస్కు మార్గంలో ఉన్నప్పుడు ఆకాశం ఉందన్నటువంటి ప్రభు అతనిని దర్శించినట్లుగా చూస్తాం. కనుక ఎవరైతే ఈ లోకంలో ఉండి పరలోకం ముందున్నటువంటి దేవుని చూడగలగటం అనేటువంటిది అది గొప్ప ధన్యత. కానీ శరీర సంబంధంలో ప్రాణ సంబంధంగా జీవించేటువంటి మనుష్యుడు పరలోకంలో ఆత్మ సంబంధి అయినటువంటి దేవుడిని చూడలేడు. దానికి మునుపు మనలో ఈ పాప స్వభావం మీద మనం వెలిగించబడి, పాపాలు క్షమించబడి, ఆయనతో పాటుగా మరణ, భూస్థాపన, పునరుద్ధానాల సాదృశ్యాలలో ఐక్యత కలిగి విశ్వాసం ద్వారా మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు పరలోక సంబంధమైన వాటిని మనం చూడగలుగుతాడు. ఒకడు క్రొత్తగా పైనుంచి జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. అంటే ఆకాశం ముందున్నటువంటి దేవుని చూడగలగాలి అంటే పైన దేవుడి నుంచి వచ్చినటువంటి ఆ ప్రకాశం అనేటువంటిది మనలో గనక, దర్శనం గనక మన హృదయాలలో వ్యక్తిగతంగా విశ్వాసం ద్వారా స్వీకరించబడినప్పుడు మాత్రమే ఆకాశం తెరవబడుతుంది. తర్వాత నతానియేలుతోటి ప్రభు చెప్పినాడు, ఇక మీదట నీవు ఆకాశము తెరవబడుటయు అనగా భూమి మీద ఉన్నటువంటి నతానియేలు
ఆకాశం తెరవబడుట అనేది నువ్వు చూడగలుగుతావని ప్రభువు చెప్పాడు. దానికి నిచ్చెనగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరలోక మీద సంబంధమైనటువంటి సంగతులను చూడగలిగే విధంగా, దేవుని సన్నిధికి రాగలిగేటట్లుగా, ఆయనేందు విశ్వాసం ఉంచి నడవగలిగేటట్లుగా ఎక్కడున్నటువంటి మనిషిని సిద్ధపరచగలగటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. శరీర సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైనటువంటి దేవునితో సంబంధంలోనికి రాలేడు. కనుక ఎవరైతే ఆత్మలో వెలిగించబడి ఆత్మలో నడుచుతూ ఆత్మ వారి యందు నివసిస్తూ దేవుని సంగతులను గురించి మనకి తెలియజెప్తున్నప్పుడు, ఆయన యందు విశ్వాసం అధికమవుతున్న కొలది ఆయన శక్తిని ప్రభావమందు విశ్వసించగలిగినటువంటి వారు వాళ్ళ కన్నులు ఆకాశం వైపు ఎత్తేవారుగా ఉన్నారు. మనిషి వైపు కాకుండా దేవుని వైపు చూడగలిగే వాళ్ళుగా ఉన్నారు. ఉదాహరణకు చూడండి, స్టెఫెన్. అక్కడ ఉన్నటువంటి అతడు చావుకి ఇంత దూరంలో ఉన్నాడు. రాళ్ళు వేసి చంపబోతున్నారు. కానీ అతనేం చెప్తున్నాడు? ఆకాశము తెరవబడుటయు దేవుని కుమారుడు తండ్రి కుడిపార్శ్వన నిలబడి ఉండటయు నేను చూచితిని. కనుక ఎవరెవరైతే ఈ మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా, అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు చేసినటువంటి ప్రార్థనలు, మీ మనోనేత్రములు వెలిగించబడినందున మీ పిలుపు యొక్క మహదైశ్వర్యాన్ని మీరు ఎరగవాలని, మీకు ఇవ్వబడేటువంటి స్వాస్థ్యం యొక్క విలువను మీరు గుర్తెరగవాలని, అది పరలోకంలో ఉన్నది. కనుక ఇక్కడ ప్రార్థనలో, ఈ కీర్తనలో చూస్తున్నటువంటి కీర్తనకారుడు ఆకాశముందున్నటువంటి దేవునితో సంబంధం కలిగి ఆ విషయాల యందు ఆసక్తి కలిగిన వాడై, వెలిగించబడిన వాడై ఉన్న మరి ఆత్మ సంబంధమైన కన్నులతో ప్రతిదాన్ని చూడగలిగిన వాడై ఉండి దేవుని యొక్క మహిమను, ప్రభావాన్ని, వారికి ఉన్నటువంటి పరిస్థితులలో విడుదల కలుగజేయడం కలిగినటువంటి శక్తిని ఎరిగిన వాడుగా ఉండి కన్నులు ఆకాశం వైపు ఎత్తుతున్నారు. ఇంకా ఏం చెబుతున్నదంటే, ఇక్కడ ఆ మనిషి జీవిస్తున్నప్పటికీ ఇక్కడున్నటువంటి వనరులు కానీ, వసతులు కానీ, వాళ్ళ చదువు కానీ, బుద్ధి కానీ, జ్ఞానం కానీ, వాళ్ళు కలిగిన ధనం కానీ, ఇతరమైనటువంటి విషయాలు ఏవి కూడా వాళ్ళకు కలిగిన పరిస్థితులలో వాళ్ళకి విడుదల కలుగజేయటకు సామర్థ్యం కలిగినవి కావు. కనుక వాటి మీద మేము నిలబడటం లేదు, వాటిని ఆసరాగా తీసుకుని మేము జీవించటం లేదు. మా యొక్క నమ్మకం మాకు ఇక్కడ కలిగినటువంటి వాటి మీద కాకుండా సాతాను యొక్క దుర్గములను పడగొట్టుటకు శక్తి కలిగినటువంటి మీ యందు మేము విశ్వసించి మా కన్నులు మీ వైపు ఎత్తి ఉన్నాం. తర్వాత ఎవరు ఎత్తగలుగుతారు ఆ విధంగా కన్నులు అంటే, వాళ్ళ కలిగిన పరిస్థితిని గురించి చెప్తున్నాడు. ఆ పరిస్థితులు ఇక్కడ 3వ వచనంలో ఉంది. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చున్నది. వాళ్ళు ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో గర్విష్ఠుల నింద, అహంకారుల తిరస్కారము మా మీదకి అధికముగా వచ్చున్నది. కొంచెంగా కాదు, అంటే ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చిందని అర్థం. ఇక అంతకు మించి తట్టుకొనేగలిగినటువంటి విధంగా మాలో శక్తి లేదు అని అర్థం. ఉదాహరణ చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకునడి. కనుక మన ప్రభు యొక్క జీవితాన్ని కనుక మీరు చూసినట్లయితే ఏ విధంగా తిరస్కరించబడ్డాడో, తర్వాత నిందను ఏ విధంగా సహించాడో, అంటే తన వారి యొద్దకు వచ్చి దేవుని కుమారుడని చెప్పి లోక రక్షకుడిగా ఆయన ప్రకటించినప్పుడు వారు ఆయనను అంగీకరించకుండా తిరస్కరించారు. తర్వాత నింద వేశారు. ఏమని? నీవు పాపులకు స్నేహితుడు అని, తర్వాత దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుతున్నావని, తర్వాత నీవు తిని త్రాగుతున్నావని, ఎందుకంటే పాపులతోటి కలిసి ఉంటున్నాడు కనుక. ఆ విధంగా నింద వేశారు. ఏది కాదో అది ఆయన మీద మోపారు. ఆయన దేవుని కుమారుడని చెప్పినందుకు ఆయన సిలువ వేశారు. ఆయన జరిగించినటువంటి ఆ 3.5 సంవత్సరాల పరిచర్య అంతటిలో కూడా తిరస్కారం చూపుతూ వచ్చారు. ఆయన ఏ విధంగా చంపవాలని ప్రయత్నం చేయాలో వాటన్నిటినీ కూడా ప్రతిసారి చేస్తూ వచ్చారు. సమయం వచ్చినప్పుడు అతనితో పాటుగా ఉన్నటువంటి శిష్యుడే ఆయనను అప్పగించాడు. ఇప్పుడు ఈ కీర్తనకారులు అటువంటి అధికమైనటువంటి తిరస్కారము మేము పాలైతుంది అంటే ఇంకా ఏమాత్రం కూడా మిగలలేదు. అంటే దాని తర్వాత మిగిలినటువంటిది ఒకటే స్టెప్, అదేంటంటే చనిపోవటం. అంటే దానికి మించి ఉన్నటువంటి ఇంకొక శ్రమ కానీ దుఃఖం కానీ వారికి మిగలలేదు. అది అధికంగా వచ్చిందని చెప్తున్నాడు. అది ఎవరి నుంచి వచ్చింది? గర్విష్ఠుల.
ఈ గర్విష్ఠ ఎవరు చూడండి. యెహెజ్కేలు పత్రిక 28వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడిపై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు దేవుడు కాక మానవుడు అయిండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. తర్వాత చూడండి 9వ వచనంలో, నేను దేవుడినని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కానీ దేవుడు కావు కదా. తర్వాత చూడండి 12వ వచనం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయకు ఏదోనులోను ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులీమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినం నా పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము నందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని ఎందు కనబడి వరకు నీ ప్రవర్తన విషయంలో యథార్థవంతుడుగా నుంటివి. అలాంటి విధంగా ఉన్నటువంటి అతను 17వ వచనంలో, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై. ఇక్కడ ఈ అధ్యాయంలో 2వ వచనంలో తూరు అధిపతి అని చెప్పబడింది. అదేవిధంగా 12వ వచనంలో కూడా అదే చెప్పబడింది. కానీ ఈ 2వ వచనం నుంచి మనం చదివినటువంటి ఈ గర్విష్ఠి సాతానుడు. ఎవరెవరైతే పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ప్రభువుకు వ్యతిరేకంగా లేచి సిలువ వేశారో వారందరూ కూడా ఇతని యొక్క ప్రేరేపణ చేత దేవుడు సమస్తమునకు వారసుడిగా నియమించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును వారు తిరస్కరించగలిగేటట్లుగా ఈ అపవాది చేస్తున్నాడు. ఎందుకనంటే అతడు సమస్తానికి ఏలిక కావాలని అతని యొక్క ఉద్దేశం. దానికి భిన్నంగా ప్రభు తండ్రి అనేటువంటి దేవుడు నిలబెట్టినటువంటి దేవుని కుమారుడు సమస్తమునకు వారసుడిగా నియమించబడి ఉన్నాడు కనుక ఆయనను అంతమొందించాలనేటువంటిది అతని ప్రణాళిక. తర్వాత అతని యొక్క భక్తులు, శిష్యులు, అపోస్తలులు ఎటువంటి విధంగా ఈ నిందను, అవమానమును, తిరస్కారమును భరించున్నారు అనేటువంటిది మనం చరిత్రలో చదువుతున్నాం. దాని తర్వాత పౌలుని ఏ విధంగా అతను వెళ్ళినటువంటి ప్రతి పట్టణంలో కూడా తిరస్కరించిన వారుగా యూదులు, తర్వాత యూదేతరులు అందరూ కూడా ఉండి అతనిని కొట్టడం, హింసించడం అనేది చదువుతున్నాం. తర్వాత జరిగినటువంటి ప్రతి తరములో కూడా యథార్థంగా ఆయన కొరకు భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరికీ కలిగేటువంటి శ్రమలు, నింద, అవమానము గర్విష్ఠులు, అహంకారుల చేతిలో నుంచి పొందగలిగేవన్నీ కూడా మనం చూస్తున్నాం. మనము మన జీవితంలో కూడా ఎవరైతే ఈలోక సంబంధమైన వారుగా జీవించకుండా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తూ జీవిస్తారో వారందరూ ఈ లోకంలో వారి కలిగిన ధనము, జ్ఞానము, బుద్ధి చేత గర్విష్ఠులైన వారు. ఎందుకనగా వారు నడిచిన విధంగా మనం నడవటం లేదు కనుక వారు మనల్ని తిరస్కరించేవారుగా ఉంటారు. ఎందుకనగా వారు ఇక్కడ వారుగా ఉన్నారు కనుక, ఇక్కడ విషయాల్లో ఆలోచించేవారుగా ఉన్నారు కనుక మనము పరలోక సంబంధమైన సంగతులను గురించి ఆలోచించి అక్కడ దానికి సిద్ధపడుతున్నప్పుడు అది వారిని గుచ్చేదిగా ఉన్నది కనుక దానిని అంగీకరించడానికి మనసు లేక మనల్ని తిరస్కరించేవారుగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రజలు, ఈ ప్రార్థనాకారులు మొదటి వచనంలో ఏం చెప్తున్నాడంటే, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, అది ఒక్కడే. రెండవ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు. ఇప్పుడు ఒకడే కాదు, అంటే ఆ విధంగా పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తూ వారికి కలిగినటువంటి ప్రతి సమస్యను, ఇబ్బందిని, ఇరుకును, తర్వాత అవసరతను అన్నిటినీ పరలోకముందున్నటువంటి దేవుని మీద ఆధారపడుతూ ఆయన ద్వారా నడిపించబడుతూ ఆయనలో తీర్చుకొనమని కోరుతున్నటువంటి కొంతమందిని కలుపుకొని మనలను అని చూస్తున్నాడు. అతని యాత్రా ప్రయాణం ఒకటితో ప్రారంభమైంది. మార్గంలో చాలామందిని కలుసుకున్నారు. వాళ్ళందరూ కూడి రాగలిగారు. వాళ్ళందరూ కూడి వచ్చి పరలోకముందున్నటువంటి దేవునికి తగినటువంటి విధంగా జీవించడానికి సిద్ధపరచుకున్నటువంటి మనసులు కలిగిన వారుగా ఉన్నారు. వారి యొక్క ప్రయాణం అక్కడికి సంబంధించిందిగా ఉంది.
ఈ మధ్యలో జరుగుతున్నటువంటి గర్విష్ఠుల నింద, అహంకారుల తిరస్కారము అధికముగా వారి మీదకు వచ్చినటువంటి విధంగా ఉన్న పరిస్థితిలో అందరూ కలిసి వాళ్ళందరూ కన్నులు ఎత్తుతున్నారు. ఇప్పుడు ఎటువంటి విధంగా అంటే దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లుగా, దాసురాలు యజమానురాలు తట్టు చూస్తున్నట్లుగా. ఇక్కడ సేవకుడే రాయబడలేదు చూడండి తెలుగులో. దాసి అంటే ఇంకా వాళ్ళకి ఎటువంటి హక్కులు, స్వేచ్ఛ లేదు. యజమానుడు ఏది చెబితే అది చేయటమే. సేవకుడు ఉదయం వచ్చి సాయంకాలం వెళ్ళిపోవచ్చు, అతను లేకపోతే ఒక నెల రోజులు పనిచేసి వెళ్ళిపోవచ్చు. అతడు ఎవరి చేత బంధించబడి తన స్వేచ్ఛను పోగొట్టుకోవలసిన అవసరం లేదు. పని వరకు అతడు పరిమితం. దాసుడు, దాసురాలికి ఎటువంటి స్వేచ్ఛ లేదు. యజమానుడి యొక్క ఆధీనంలో తన జీవితాన్ని వెళ్ళబుచ్చాలి, ఎవరైనా వారికి విడుదల కలుగు చేసేటంత వరకు. కనుక ఎవరైతే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో, బంధకాలలో జీవిస్తూ వాటి నుంచి విడుదల పొంది ప్రభువు కొరకు స్వేచ్ఛగా, ప్రభువు కొరకు జీవించగలిగిన వాళ్ళందరూ కూడా ఆయనకు దాసులు. ఎవరైతే ఈ లోక సంబంధంగా జీవించాలని కోరుతున్నారో వారందరూ ఈ లోకానికి దాసులు. ఎవరైతే లోక విషయమై చనిపోయి, లోక విషయమై సిలువ వేయబడి శరీర విషయంలో చనిపోయిన వారుగా ఉన్నారో వారందరూ కూడా ప్రభువుకు దాసులు. వారు ఈ లోకంలో జీవించేటువంటి యాత్రలో నింద, అవమానము, తిరస్కారము వచ్చినప్పుడు వారు కన్నులు ఆకాశం మీద ఉన్నటువంటి దేవుని వైపు, యజమానుడు కరుణించుతున్నంత వరకు. అనగా ఈ సమస్య ఏదైనా జరుగుతున్నప్పుడు గర్విష్ఠులు కానీ, అహంకారులు కానీ, తిరస్కరించేవారు కానీ మన మీదకి వచ్చినప్పుడు అది మన సమయంలో ఆయన విడుదల ఇవ్వడు. అది ఇప్పుడు మనం చూసినట్లుగా ప్రభువు మనందరం కూడా రక్షణ పొందడానికి ఒక గోధుమ గింజ వలె భూమిలో పడి చనిపోయాడు. ఎవరైనా ఆయన వలె శ్రమ పొందిన ఎడల వారిని దేవుడు ప్రేమించును అని రాయబడింది. చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయం 24 నుంచి 26 వరకు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండదు, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడిపోవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. ఈ దాసుడు ఆ యజమానుడు ఏది చెబుతున్నాడో, లేకపోతే ఈ యజమానుడు చూపించినటువంటి మార్గంలో నడవటానికి తను తీర్మానం చేసుకొని అదృశ్యుడైనటువంటి దృశ్యుడైనట్లుగా చూస్తూ తన కన్నులు పైకెత్తి నిలబడి ఉన్నాడు. ఈ ధన్యతలో జీవించేటువంటి వారు వీళ్ళు కన్నులు పైకెత్తుచున్నప్పుడు యజమానుడు ఏ విధంగా మాట్లాడుతాడు అనేటువంటిది ఇంకో చోట ఉంది. కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇది దాసుడు, దాసురాలు యజమానుడి వైపు కన్నులు చూస్తున్నారు. తండ్రి అయినటువంటి దేవుడు మనకు యజమానుడు. ఆయన ఏ విధంగా చెప్తున్నాడంటే ఆయన కూడా మన మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కనుక మనం ఏ పరిస్థితుల్లో ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా ఆయన మన మీద కన్నులు ఉంచేవాడుగా ఉన్నాడు. వీళ్ళు ఆకాశం వైపు కన్నులు ఎత్తేవారుగా ఉన్నారు. ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు వీళ్ళ మీద కన్నులు ఉంచేవాడుగా ఉన్నాడు. ఎవరైతే ఈ మనోనేత్రాలు వెలిగించబడతాయో వారు ఆయనను చూడగలరు. అటువంటి వారిని దేవుడు దృష్టి ఉంచినటువంటిది ఆ స్పర్శలో, ఆ స్పృహలో ఎక్కడున్నటువంటి వ్యక్తి జీవించగలుగుతాడు. ఆయన తన కను దృష్టిని వీరి మీద ఉంచి ఆలోచన చెప్పేటంత వరకు ఒక యజమానుడి వైపు దాసుడే ఎలాగో, ఒక యజమానురాలి వైపు ఒక దాసురాలు ఎలాగో అలా వేచి ఉండేవారుగా ఈ విశ్వాసుల యొక్క గుంపు, మన అని చెప్పబడుతున్నటువంటి ఆ గుంపు నిలబడి ఉంది. వీరందరూ కూడా యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరం ఎదుట కనబడగలిగే సామర్థ్యం కలిగిన వారుగా దేవుడు ఎంచుకున్నవారు. వారి ప్రయాణ మార్గం అంతటిలో కూడా ఆయన మీద ఆధారపడుతూ, ఆయన వైపు చూస్తూ జీవించడానికి ఇష్టపడిన వారు. వారి యొక్క నింద, అవమానము, తిరస్కారం అంతటిలో కూడా ఆయన వైపు చూస్తూ జీవించిన వారు. చూడండి కీర్తనలు 16వ అధ్యాయం 8వ వచనం.
సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నా గురి సదాకాలము ఆయన మందు ఉంచుతున్నాను. అంటే నా కన్నులెత్తి నేను ఆయన మీద మాత్రమే గురి ఉంచుతున్నాను. నేను నా నిందను చూచుటలేదు, తిరస్కారమును చూచుటలేదు, అహంకారుల యొక్క గర్వమును చూచుటలేదు, కానీ నా కన్నులు ఆయన వైపుగా ఎత్తబడి ఉన్నాయి. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నైనా యేసు వైపు చూచుచు మన ముందు ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాము. ఈ దాసుడు దాసురాలు ఇద్దరు కూడా ఓపికతో యేసు వైపు చూస్తూ ఆకాశం వైపు కన్నులెత్తి వారి విశ్వాస యాత్రా జీవితంలో దేవుని ఎదుట కనబడగలగడానికి ఆయన ఇవ్వబోయేటువంటి బహుమానం కొరకు నిందను, అవమానమును, తిరస్కారమును భరించుతూ సాగిస్తున్నటువంటి ప్రజల యొక్క సమూహము ఈ కీర్తన పాడుతున్నారు. వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే 4వ వచనంలో, మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. అంటే ఇప్పుడు మాకున్న పరిస్థితులలో మేము తప్పించుకోవడానికి కానీ, ఊరిలో నుంచి బయటికి రావడానికి కానీ, ఇబ్బందిలో నుంచి బయటపడటానికి కానీ మా శక్తి, మా యొక్క ప్రయత్నాలు, మాకు కలిగిన వనరులు, వసతులు ఇవేవి కూడా పనికిరావు. మేము అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే మేము పోరాడినటువంటిది రక్త మాంసములతో కాదు, కానీ అంధకార సంబంధమైన శక్తులతో. అతని యొక్క కుతంత్రాలన్నిటినీ కూడా ఓడించడానికి నువ్వు మమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నావు కనుక నీ కరుణను మాకు చూపించి మా కన్నులు నీ వైపు ఎత్తి నీ ద్వారా నడిపించగలిగినటువంటి అనుభవంలో మేము జీవించగలగడానికి ఏదైతే నీ కృప మాకు అవసరమైనదో, నీవు మమ్మల్ని పైకి లేవనెత్తగలవో, ఈ పరిస్థితుల్లో నుంచి విడుదల కలుగు చేయగలవో, నీ యొక్క శక్తి మా మీదగా అధికంగా ప్రకటించబడి మేము పొందినటువంటి అధికంగా పొందిన తిరస్కారము, నింద, వాటన్నిటికంటే అధికమైన సంతోషాన్ని మా హృదయంలో నింపగలవో, దానికి కావలసినటువంటి కరుణను నీవు కుమ్మరించు అని ప్రార్థిస్తున్నారు. కనుక మన జీవితంలో ఈ ఆకాశం వైపు కన్నులెత్తగట అనేటువంటి విధంగా మన అంతరంగంలో ఆ కన్నులు గనక తెరవబడినట్లయితే అదృశ్యుడైన దేవుడిని దృశ్యుడైనట్లుగా చూస్తూ, యేసు వైపు చూస్తూ, ఆయన కన్నుల ద్వారా మనకిచ్చేటువంటి సంకేతాలను గుర్తించగలిగినటువంటి స్పర్శలో గనక జీవించగలిగినట్లయితే ఆత్మ సంబంధమైన జీవితంలో అటువంటి వారు జయించిన విశ్వాసులుగా లెక్కించబడి ప్రభువుతోడు 1000 సంవత్సరములు మహిమ రాజ్యంలో పరిపాలన చేసేవారుగా ఉండబోతున్నారు. దేవుడు అటువంటి గుంపులో మన అందరినీ చేర్చుటకు సిద్ధపరచును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రాలు. ఆకాశం వైపు కన్నులెత్తుట ఒక దాసుడు వలె, దాసురాలు వలె మా కన్నులు మీ వైపు ఎత్తి మీరు మిమ్మల్ని చూస్తూ జీవించగలిగిన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.